విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సంక్రాంతికి వస్తుంది. ఈ మూవీ జనవరి 14న అయితే థియేటర్స్లోకి వచ్చేస్తుంది. సో దిల్ రాజు ఈ మూవీని అయితే తీశారు, అంటే నిర్మించారు. అనిల్ రావుపూడి ఈ చిత్రాన్ని చాలా వేగంగా కంప్లీట్ చేసేసాడు. అలాగే పెద్దగా వేస్ట్ అవుట్పుట్ లేకుండా చాలా షార్ప్గా కంటెంట్ని తెరకెక్కించాడని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. పక్కా ప్లానింగ్తో వెళ్ళడం వలన చాలా తొందరగా ఫినిషింగ్ అయిపోయిందంట. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని వీడియోని లైక్ చేయండి. మూవీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ జనవరి 14న థియేటర్స్లోకి అయితే వస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువవుతుందని అనుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఈ సినిమాలో వినోదాన్ని అయితే పండించారు. అతనికి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా అదిరిపోయే రేంజ్లో ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ బిజినెస్ జరిగినట్లయితే తెలుస్తుంది. నైజాంలో దిల్ రాజు స్వయంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆంధ్రలో 15 కోట్లకి థియేటర్కల్ రైట్స్ అమ్మేశారు. ఇక సీడెడ్లో 5 కోట్లకి అయితే సేల్ చేశారు. అంటే 50 కోట్ల కంటే తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్తోనే ఈ మూవీ థియేటర్స్లోకి అయితే వస్తుంది. ఇప్పటికే మూవీ పైన పాజిటివ్ బజ్ నడుస్తుంది. మినిమం బాగుంటుందనే టాక్ వస్తే ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకొని భారీ లాభాలను కొల్లగొట్టడం గ్యారంటీ అని అయితే అనుకుంటున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే అతని మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే రాజమౌళి తర్వాత తెలుగులో వరుస హిట్లు అందుకున్న డైరెక్టర్గా అనిల్ రావుపూడి అయితే ఉన్నారు. ఈ మూవీ సక్సెస్ అందుకుంటే నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావుపూడి చేయబోయే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. అది కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైన్గానే ఉండబోతున్నట్లు టాక్ అనిపిస్తుంది. దిల్ రాజుకి కూడా వరుస సక్సెస్లు ఇచ్చిన అనిల్ రావుపూడి దీంతో మరో హిట్ని అందిస్తాడో లేదో వేచి చూడాలి. సో ఈ మూవీ అయితే సంక్రాంతికి రాబోతుంది. సో ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.